ఈరోజు మనము పోపు గారిని ఏ విధంగా ఎన్నుకుంటారో ఆ యొక్క ప్రక్రియ గురించి తెలుసుకుందాం. ఇది రాజకీయ ప్రక్రియ కాదు, దైవిక ప్రక్రియ అని మనం గుర్తించాలి. మొదటగా ఒక పోపు గారు మరణించిన లేదా రాజీనామా చేసిన తరువాత 15 రోజుల నుంచి 20 రోజుల లోపు అర్హులైన కార్డినల్స్ అంతా కూడా, అంటే 80 సంవత్సరాల లోపు ఉన్నవారంతా, మన పూలా ఆంథోనీ కార్డినల్ లాంటి వారు, ప్రపంచంలో 252 మంది ఉంటే మొత్తంగా 135 మంది అర్హులైన కార్డినల్స్ ఉన్నారు. వీరంతా కూడా వాటికన్లోని పోపు గారి ప్రార్థనా దేవాలయం సిస్టర్న్ చాపెల్లో సమావేశమవుతారు. దీనినే మనము కాంక్లేవ్ అంటాం, అంటే ఒక ప్రైవేట్ గ్యాదరింగ్ అని అర్థం. రెండవది, ఈ విధంగా సమావేశమైన కార్డినల్స్ అంతా కూడా ప్రార్థనలతోనూ దివ్య పూజ బలితో ఈ యొక్క కాంక్లేవ్ను ప్రారంభిస్తారు. వీరందరికి ఇన్ఛార్జ్ అయినటువంటి ఒక కార్డినల్ గారు ఈ విధంగా అంటారు: ఎక్స్ట్రా ఓమ్నెస్, అంటే ఎవ్రీ వన్ అవుట్. ఇక సమావేశంలో లేని వారందరూ కూడా బయటకు వెళ్ళిపోతారు. తరువాత దేవాలయపు తలుపులు మూసివేస్తారు. ఎందుకు ఇంత గోప్యంగా జరుగుతుంది అంటే, ఇదిగో ఇక బయట నుంచి ఎటువంటి ఒత్తిడులు ఉండకూడదు అని, అదేవిధంగా చిత్తశుద్ధితో ఇక సమావేశంలో పాల్గొనాలనే ఉద్దేశంతో ఎంత గోప్యంగా జరుగుతుంది, బయట ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా. మూడవది, ఓటింగ్ ప్రక్రియ. ప్రతిరోజు కూడా 2 లేదా 3 రౌండ్స్ ఓటింగ్ జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్క కార్డినల్ కూడా ఎవరైతే ఉత్తమం అని అనుకుంటారో వారి యొక్క పేర్లను వ్రాసి ఒక చాలీస్లో ఉంచుతారు. లెక్కింపు సమయం వచ్చినప్పుడు ఒకరు పోపు గారిగా ఎన్నికవ్వాలంటే 2/3% ఓటింగ్ మద్దతు రావాలి. ఈ విధంగా ఇటువంటి మద్దతు రాకపోతే ఆ యొక్క బ్యాలెట్స్ అన్నిటిని కూడా నలుపు రంగు పొగ వచ్చే విధంగా కాల్చివేస్తారు. నలుపు రంగు పొగ వచ్చింది అంటే ఇంకా ఎన్నిక పూర్తవలేదు అని అర్థం. ఈ విధంగా 2/3% ఓటింగ్ మద్దతు వచ్చే వరకు కూడా ఓటింగ్ జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఒకరికి ఈ యొక్క 2/3% మద్దతు వస్తుందో, వచ్చినా కూడా అంగీకరిస్తారో, అప్పుడే ఎన్నిక పూర్తయినట్లు అర్థం. నాలుగవది, ఒకసారి ఎన్నిక పూర్తయిన తర్వాత, సంపూర్ణ మద్దతు వచ్చిన తర్వాత ఇన్ఛార్జ్ కార్డినల్ వారు దేవాలయం ముందుకు వచ్చి విధంగా అంటారు: హబేముస్ పాపం, అంటే వీ హ్యావ్ ఏ న్యూ పోప్. నూతన పోపు గారు ఎన్నికై ఉన్నారు అని అర్థం. నూతనంగా ఎన్నికైన పోపు గారు మొదటిసారిగా ప్రజల ముందుకు వచ్చి ఊర్బి ఎత్ ఓర్బి బ్లెస్సింగ్, అంటే త్రిత్వైక దేవుని యొక్క పేరిట అటు రోమ నగరము పైన ఇటు ప్రపంచము పైన దీవెనలను ఇస్తారు. ప్రియ విశ్వాసులారా, ఇది ప్రార్థించవలసిన సమయం. దేవుడు ఏర్పాటు చేసిన యొక్క సంఘాన్ని నడిపించడానికి మంచి కాపరిని మనకు దయచేయాలని విశ్వాసంతో ప్రార్థనలో ఏకమవుదాం.